వికసించని కమలం జూబ్లీస్ లో ఘోర పరాజయం, డిపాజిట్ కూడా దక్కని వైనం, గతం కంటే భారీగా తగ్గిన ఓట్లు, అభ్యర్థి ప్రకటనలో జాప్యం, ప్రచారంలో వెనుకంజ, కొరవడిన సమన్వయం, ఓటమి బాధ్యత ఎవరిది అంటూ చూస్తున్నాం. మేము ఏనాడు గెలవలేదు, అయినా గెలిచేందుకు ప్రయత్నం చేశాం. నా ఎంపీ స్థానం పరిధిలోని సెగ్మెంట్ కాబట్టి కష్టపడ్డా. జూబ్లీస్ ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇలాగే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారం, బీజేపీకి బలమైన స్ట్రాటజీ అవసరం, అధిష్టానానికి ఎంపీ అరవింద్ చురుకల్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఫస్ట్ బీజేపీ, ఒకసారి బీజేపీ గురించి మనం మాట్లాడాలి. బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీస్ గురించే మాట్లాడదాం. జూబ్లీస్లో 2023లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే సేమ్ లంకల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో దాదాపు కిషన్ రెడ్డికి 80,000 ఓట్లు రావడం జరిగింది. కిషన్ రెడ్డికి 80,000 ఓట్లు రావడం జరిగింది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2020 ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు ఒకసారి రాసి పెట్టుకోండి, దాదాపు ఎంత 17,000 ఓట్లు రావడం జరిగింది. ఓకే, 17,000 ఓట్లు వచ్చినాయంటే ఏ విధంగా గతంలో కంటే ఎంత తగ్గుముఖం పట్టిందో చూడండి. దీనికి ప్రధాన కారణం మీరు ఏమన్నా అనుకోండి, కానీ ప్రధానంగా కిషన్ రెడ్డి కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఎవరు రాలేదు జూబ్లీస్లో కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కదా, చూద్దాం ఆయన సామర్థ్యం ఎంత ఏంది అని చెప్పేసి చాలామంది కూడా వెనకడుగు వేయడం జరిగింది. సో ఎవరు కూడా ప్రచారానికి రాలేదు. ఆ యొక్క ఎవరు కిషన్ రెడ్డి, అదేవిధంగా రఘునందన్ ఇద్దరే ప్రచారం చేశారు అంతో కొంత. లాస్ట్కి బండి సంజయ్ రంగంలో దిగిండు, కానీ మిగతా ఎవరు కూడా ప్రచారం చేయలేదు. వచ్చేసిరు, ఎక్కడ వచ్చిరు, గంట సేపు 2 గంటలు వచ్చిరు, పోయిరు తప్ప ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు బీజేపీలో ఒక రకమైనటువంటి కొంతమంది బీజేపీ భావజాలంతో ఉన్నట్టు కొంతమంది ఎవరైతే ఉన్నారో సైకోలుగా తయారైనారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దేశద్రోహులుగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆఖరికి మన భారతదేశ ఉమెన్ క్రికెట్లో ప్రపంచ కప్ తీసుకొచ్చినటువంటి ఆ జమీమానే వదిలిపెట్టలేదు. వీళ్ళంతా కూడా, ఈ సైకోలంతా కూడా, ఈ ఉన్మాదులంతా కూడా ఫస్ట్ మారితే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలి అంటే 100% ఒక నాయకుడిగా ఒకరిని ఉండాలి. ఇప్పుడు బండి సంజయ, ఈటల రాజేంద్ర, ఇంకెవరా కానీ ఒక నాయకుడు స్పష్టంగా ఉండాలి. ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల చితికిలబడ్డది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చితికిలబడే అవకాశం అయితే కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి బీజేపీ పైకి వస్తుందని అందరూ అనుకుంటే అసలు బీఆర్ఎస్ పార్టీని పైకి లేపుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇది 100% కనబడతా ఉంది. ఎందుకు జూబ్లీస్లో ఒక పార్టీకి ఎందుకు ఫేవరబుల్గా పోయినరు, ఆ తర్వాత ఇంకో ఫేవరబుల్ పోయినరు, ఎందుకు ఇట్లా డివైడ్ అవుతున్నారు? కేంద్రంలో అధికారంలో ఉంది, బీహార్లో అంత పెద్ద విజయం సాధించారు, లాస్ట్ జూబ్లీస్లో డిపాజిట్ కూడా రాలేదంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. 120,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి కదా, 140,000 ఓట్లు మైనార్టీ ఉన్నాయి కదా, అంటే ఇంకా 2,60,000 ఓట్లు ఉన్నాయి. కనీసం 50,000 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారంటే ఏ విధంగా పరిస్థితుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, వాళ్ళకు కొంత ప్రియారిటీ ఇవ్వడం నేర్చుకోండి. లేదు మేమే చేస్తాం అక్కడ సర్పంచ్గా కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడు, పార్టీని శాసిస్తూ ఉంటాడు, వాడు ఆ ఎంపీలను శాసిస్తూ ఉంటాడు. ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంటుంది బీజేపీలో పార్టీ. సరే పార్టీ పరంగా పనిచేసే వాళ్ళు ఉండరని కాదు, కానీ ఎవరైతే ప్రజాబలం ఉన్నటువంటి నాయకులను కూడా నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. సో కొత్త వాళ్ళకు ప్రియారిటీ ఉండదు, కొత్త వాళ్ళను అవమానిస్తూ ఉంటారు. అక్కడ రాగానే మొత్తం కాషాయం పెట్టుకొని మొత్తం కాషాయం పూసుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది అవన్నీ నడవయి. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కలిసి పనిచేయాలి. ఇప్పుడు అరవింద్ డైరెక్ట్గా చురుకలిస్తూ ఉన్నాడు, డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ పోతుంది మరి ఈ పార్టీ? కొండా విశ్వేశ్వరరెడ్డి అదే పరిస్థితుంది, ఈటల రాజేంద్ర అదే పరిస్థితుంది, రఘునందన్ అదే పరిస్థితుంది. ఇక మీ పార్టీ ఎవరు తెస్తాడు? ఇక తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున అధికారులు ఉండి కూడా మీరు ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటారంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకో మీ పార్టీ పరిస్థితి. రేపు మాపో పార్టీ ఆఫీస్ తాళాలు వేస్తేనేమో అట్లా ఉంది పరిస్థితి. ఇప్పటికైనా మారే ప్రయత్నం చేయండి, మారే ప్రయత్నం చేస్తే మీకు అవకాశం ఉంటాయి, లేదంటే మారరు మీరు.